రైటర్స్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు నేను సినిమా ఇండస్ట్రీలోకి రావాలనుకునే వారికి, రచయితలకి, దర్శకులకి, నటులకి చిన్న సూచన చేయదలుచుకున్నాను. ఈ ఇండస్ట్రీ అనేది చాలా అట్రాక్టివ్ ఇండస్ట్రీ. చాలా మంది వద్దాం అనుకుంటారు, తమ క్రియేటివిటీని ప్రూవ్ చేసుకుని జీవితంలో మంచి పేరు, ప్రతిష్టలు, డబ్బు సంపాదిద్దాం అనుకుంటారు. ఎవరైనా కానీ ఈ ఇండస్ట్రీలోకి రావాలంటే ముఖ్య విషయాలు తెలుసుకోవాలి. జీవితంలో మనం 10-15 ఏళ్లు డెవలప్ చేసుకున్నటువంటి కెరీర్ ఒకేసారి ఒక కామెంట్తోనో లేకపోతే ఎవరన్నా మన మీద చేసినటువంటి ఆరోపణతోనో సర్వనాశనం అయిపోయే పరిస్థితులు ఇవాళ ఉన్నాయి. ఒక పొలిటీషియన్ కాదు, ఒక హీరో కాదు, ఒక లేడీ పొలిటీషియన్ కాదు, ఒక మేల్ పొలిటీషియన్ అవ్వచ్చు, హీరోయిన్ అవ్వచ్చు, హీరో అవ్వచ్చు, ఎవరైనా సరే డిసిప్లిన్ లేకుండా, నోటిని అదుపులో పెట్టుకోకుండా, తాము చేసే యాక్టివిటీని కంట్రోల్ చేసుకోకుండా, తాము ఎక్కడున్నామో ఏం చేస్తున్నామో తెలుసుకోకుండా తమకొచ్చిన పాపులారిటీని అడ్డం పెట్టుకునో మరొకటో ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే అప్పటిదాకా పెట్టుకున్నటువంటి కెరియర్, పెంచుకున్నటువంటి వ్యవస్థ ఏదైతే ఉందో, తను డెవలప్ చేసుకున్నటువంటి సామ్రాజ్యం ఏదైతే ఉందో కుప్ప కూలిపోతుంది. ఇది అన్ని ఇండస్ట్రీల్లోనూ ఉంది, ప్రతి చోట ఉంది, ప్రతి వ్యక్తికి ఉంది. ఒక వ్యక్తి ఎదగాలి అంటే ఏముండాలి, ఎలా ఉండాలి అనే విషయం మీద, ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలోకి వచ్చేటటువంటి వ్యక్తులు, వాళ్ళ మీద సర్కాస్టిక్ గా జరిగేటటువంటి కామెంట్స్, వాళ్ళ మీద జరిగేటువంటి ఎలిగేషన్స్, ఇంకా రకరకాలైన కుట్రలు, కుతంత్రాలు ఇక్కడ నిజంగా ఉంటాయా? ఎవరినైనా ఇక్కడ ఎవరైనా తొక్కేస్తారా? దానికన్నా ముందు మనల్ని మనం తొక్కుకుంటున్నాం అనే విషయాన్ని గ్రహిస్తే ఈ ఇండస్ట్రీలో ప్రతి వ్యక్తి సక్సెస్ సాధిస్తాడు. అదేంటో తెలియజేయటమే ఈ ఎపిసోడ్ యొక్క ముఖ్య ఉద్దేశం. పదండి ఎపిసోడ్లోకి వెళ్దాం. ఈ మధ్య మనం చూస్తూ ఉన్నాం, చాలా సందర్భాలలో రకరకాల వ్యక్తులు. ఒక పొలిటీషియన్ నేను ఈ మధ్య లాస్ట్ ఇయర్ చూశాను. ఆయన పోలీసు ఉద్యోగాన్ని వదిలిపెట్టి పాలిటిక్స్లోకి వచ్చాడు. ఒక వీడియో కాల్లో దొరికిపోయి అప్పటిదాకా తను కూడగట్టుకున్నటువంటి పేరు, ప్రతిష్టను కోల్పోయాడు. రీసెంట్గా మనం చూసాం ఒక పొలిటీషియన్, నేను ఈ పార్టీ ఆ పార్టీ అని చెప్పట్లేదు, పార్టీలకి వాటికి నాకు సంబంధం లేదు. వాటిలో సినిమా ఇండస్ట్రీలో లేదా ఒక వ్యక్తిగా తను సాధించిన సక్సెస్ని ఎలా కోల్పోతాడని చెప్పడమే నా ఉద్దేశం. అందుకని నేను పార్టీలు, వ్యక్తుల పేర్లని చెప్పలేదు, మీరే ఊహించుకోండి, మీకు తెలుసు. ఒక అమ్మాయి వచ్చి తను చెప్పింది, ఇతను నన్ను శారీరకంగా వాడుకున్నాడని. ఆ తర్వాత అమ్మాయిలు కోర్టులో చెప్పింది అనుకో, డ్యామేజ్ అంతా జరిగిపోయింది, చివరి వెనకాల బ్యాక్గ్రౌండ్ అంతా చేశారు. ఇప్పుడు కోర్టులో ఒప్పుకుంది, లేదండి ఆయన నన్ను ఇష్టమైన ప్రకారం వెళ్ళాను ఒప్పుకుంది, అది వేరే సంగతి. కానీ జరిగిన డ్యామేజ్ ఎవరిస్తారు? అలాగే మగవాళ్లే అనుకుంటున్నారా? ఆడవాళ్ళు కూడా. ఈ మధ్య ఒక మంత్రి గారు, తెలంగాణలో ఒక మంత్రి గారు ఒక నటుడి యొక్క కుటుంబం మీద, అలాగే ఒక నటి మీద, ఒక పొలిటీషియన్ మీద దారుణమైన కామెంట్ చేసేశారు. దాంతో జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. పార్టీ వాళ్ళు తీసుకునే నిర్ణయాలు తీసుకుంటారు, అది వేరే సంగతి. కానీ జరిగిన డ్యామేజ్ని ఎవరు తీసుకొస్తారు వెనక్కి? సమాజంలో నోరు దాటిన తర్వాత, అంటే పెదవి దాటితే పృథివీ దాటుతుందంటారు. ఒక్కసారి నోట్లోంచి ఒక చెడ్డ మాట వచ్చి ఒక మనిషిని మనం ఆరోపణ చేసామంటే దాన్ని వెనక్కి తీసుకోలేం. కాలు జారినా వెనక్కి తీసుకోవచ్చు, కానీ నోరు జారితే తీసుకోలేం. అలాగే ఒక హీరో, ఒక పాపులర్ యంగ్ హీరో, ఒక అమ్మాయి నన్ను పెళ్లి చేసుకుంటాడు అని చెప్పి నన్ను అవమానించాడు లేదా మోసం చేశాడని కోర్టుకి ఎక్కింది, రచ్చరచ్చ. అతను ఎలా షార్ట్ ఫిల్మ్ చేసుకుంటూ ఒక ఇంత బిజీగా ఉన్న, ఇంత కాంపిటీషన్ ఉన్న ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక మంచి నటుడుగా గుర్తింపు పొంది ఎదుగుతున్న సందర్భంలో ఇటువంటి ఆరోపణలు వచ్చి కెరీర్ మొత్తం నాశనం అయిపోయింది. ఒక డాన్స్ మాస్టర్, ఒక చిన్న డాన్సర్గా, ఒక డైరెక్టర్ అవుదామని ఇండస్ట్రీలోకి వచ్చి ఒక చిన్న డాన్సర్గా మొదలుపెట్టి అలా అలా డాన్స్ నేర్చుకుని డాన్స్ మాస్టర్ అయ్యి మంచి పేరు తెచ్చుకొని ఈ రోజున నేషనల్ అవార్డు స్థాయికి ఎదిగాడు. నేషనల్ అవార్డు ఇంకొక నెల రోజుల్లో అలా వెళ్ళి ఢిల్లీ అందుకుంటాడంటే ఆరోపణలతో ఎదుర్కొని జైల్లో కూర్చున్నాడు. చివరికి ఆ నేషనల్ అవార్డే రద్దు అయిపోయింది. నేను చెప్తున్నాను, మీకు అర్థమవుతున్నాయి. విచిత్రం ఏంటంటే
ఎవరైతే ఎంకరేజ్ చేసి, ఏ అమ్మాయిని అయితే ఎంకరేజ్ చేసి చివరికి ఆ అమ్మాయికి రకరకాల డాన్స్ అవకాశాలు ఇప్పించి తన సినిమాలో హీరోయిన్గా కూడా పెట్టుకొని ఎంకరేజ్ చేసిన అమ్మాయే చివరికి నన్ను ఇలా చేశాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. చూడండి ఈ చిత్రంగా ఎన్ని ఉన్నాయో. హీరోలు, హీరోయిన్లు, పొలిటీషియన్స్ అందరూ కూడా అన్ని రంగాల్లో ఉన్నవాళ్ళు ఇలా ఎందుకు జరుగుతుంది? ఇది ఎవరి తప్పు అనేది మనం ఒక్కసారి ఆలోచించాలి. ముఖ్యంగా నేను సినిమా ఇండస్ట్రీ గురించి నేను ప్రస్తావిస్తాను. మిగతా ఇండస్ట్రీలకు కూడా ఇది వర్తిస్తుంది అనుకోండి. సినిమా ఇండస్ట్రీలో ఒక పాయింట్ వింటూ ఉంటాం. ఒక నటుడిని మరో నటుడు తొక్కేశాడని, పైకి రాకుండా చేశాడని, రకరకాల కుట్రలు పన్నాడని. ఆ కుట్రలు రకరకాల జరిగే కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి కొన్ని సందర్భాల్లో. అన్ని ఇక్కడే కాదు, ఈ రంగంలో అన్ని రంగాల్లోనూ జరుగుతూ ఉంటుంది. కానీ ఈ రంగం ఏంటంటే పాపులర్గా జనాలు అందరూ కూడా దృష్టి పెట్టి చూస్తుంటారు కాబట్టి తొందరగా వచ్చేస్తూ ఉంటుంది సమాజంలోకి. ఎదుటివారు చేసే ద్రోహం కన్నా మనని మనం చేసుకునే ద్రోహం ఈ ఇండస్ట్రీలో చాలా ఎక్కువ. ఒకళ్ళు తొక్కారని కాదు, నిన్ను నువ్వు దిద్దుకుంటే, నువ్వు టాలెంట్ పరంగా, ఒక డిసిప్లిన్ పరంగా, నీ వ్యక్తిత్వ పరంగా నువ్వు గనక స్ట్రాంగ్గా ఉంటే నిన్ను ఈ ఇండస్ట్రీలో కాదు ఏ ఇండస్ట్రీలో కూడా ఎవ్వరూ ఏమీ చేయలేరు. నేను అందుకే 1-2 సార్లు చెప్తున్నాను, సినిమా ఇండస్ట్రీలోకి ఏ రంగంలో అయినా రావాలనుకునే వాళ్ళు మొట్టమొదట వ్యక్తిగత డిసిప్లిన్ని బాగా పాటించండి. మీ యొక్క పంచేంద్రియాలని, అంటే నోరుని, వినేదాన్ని, చూసేదాన్ని, మాట్లాడేదాన్ని, అనుభవించేదాన్ని అన్నిటినీ కూడా, దీనిలో డబుల్ మీనింగ్ తీసుకున్నా నాకు అభ్యంతరం లేదు, ప్రతి దాన్ని కూడా జాగ్రత్తగా, క్యాలిక్యులేటివ్గా, ఇది నా జీవితానికి, నా కెరీర్కి ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా అని 1కి 100 సార్లు ఆలోచించి ఏ ప్రయత్నైనా చేయాలి. ఇలాంటి అలవాటు క్యాలిక్యులేటివ్గా ఉండి, జాగ్రత్తగా ఉండి, డిసిప్లిన్గా ఉండి, ఒక వే ఆఫ్ లైఫ్ని అలవాటు చేసుకుంటూ గనక చిన్నప్పటి నుంచి గనక వచ్చినట్టయితే సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ అవడానికి అవకాశం ఉంది. మిగతా ఇండస్ట్రీలు వేరు, ఇక్కడ వేరండి. మీరు ఒక పని చేస్తున్నారంటే చుట్టూ ఒక 200 మంది ఉంటారు. ఈ 200 మంది మీకు తెలియకుండా మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తుంటారు. పోలీసింగ్ ఒక రకంగా స్పై లాగానే. మీరు ఎక్కడో షూటింగ్ చేస్తూ ఉంటారు, చిన్న తప్పు జరుగుతుంది, సాయంత్రానికి మొత్తం ఊరంతా తెలుస్తుంది. ఎలా తెలుస్తుందండి? ఇదే ఈ సినిమాలో ఉన్న ఒక విచిత్రం. చిన్న తప్పు జరిగితే అలా ఒక్కసారి అట్లా దావానలా వ్యాప్తిస్తుంది. అందుకోసమనే చాలా జాగ్రత్తగా ఉండాలి. సినిమా ఇండస్ట్రీలో ఉన్న వ్యక్తులు గాజు మేడలో ఉన్న వ్యక్తులు. చిన్న రాయేస్తే చాలు, అప్పటిదాకా కట్టుకున్న సౌధం ఒక్కసారిగా కూలిపోతుంది. ఇలా ఇప్పుడే ఎందుకు జరుగుతుంది అని మనకి అనిపించవచ్చు. పూర్వకాలంలో ఏదైనా ఒక చిన్న అంశం జరిగిందంటే అది మరుసటి రోజు న్యూస్ పేపర్లో వచ్చో, లేకపోతే తర్వాత కాలంలో రేడియోలోనో, లేకపోతే మౌత్ పబ్లిసిటీ ద్వారానో మరో రకంగా వస్తే తప్పితే తెలిసేది కాదు. మధ్యలో మేనేజ్ చేసేవాళ్ళు కొంతమంది, కొంత సర్దుకునేవాళ్ళు. అంటే ఇప్పుడు మేనేజ్మెంట్ లేదా అని కదా, ఇప్పుడు కూడా మేనేజ్మెంట్ ఉంది. ఏదైనా ఒక ఆరోపణ వస్తే దాని కౌంటర్ ఆరోపణ చేయటం, ఏదైనా ఒక వీడియోలు సోషల్ మీడియాలో కనుక ఒక ఇన్ఫర్మేషన్ వస్తే దానికి తగ్గగా పోస్టులు ఎగనెస్ట్గా రావటం, ఎవరిని వాడిని సమర్థించుకునేట్టుగా జనాలను ఎంకరేజ్ చేయటం ఇప్పటికీ కూడా ఉంది. కానీ ఒక ఇన్ఫర్మేషన్ అనేది ఫాస్ట్గా, చాలా ఫాస్ట్గా మనకి పబ్లిక్లోకి స్ప్రెడ్ అవడానికి ఇప్పటికి పాసిబిలిటీ సోషల్ మీడియా వల్ల వచ్చింది. అమెరికాలో ఏదైనా అంశం ఇప్పుడు జరుగుతుంది, జరుగుతుంటే వెంటనే లైవ్లో చూస్తున్నాం. అలాగే ఒక మారుమూల పల్లెలో జరిగిన ఏదో ఒక చిన్న ఇన్సిడెంట్ ఇమీడియట్గా మనం చూడగలుగుతున్నాం, లైవ్లోనే చూడగలుగుతున్నాం చాలా విషయాలను కూడా. అది ఈ రోజున వచ్చినటువంటి మార్పు. ఈ మార్పు తెలుసుకోకుండా మనం ఇష్టానికి బిహేవ్ చేస్తే చాలా కష్టం. నేను ఇంతకుముందే చెప్పాను, సినిమా ఇండస్ట్రీలో అందరూ పని చేస్తుంటారు, అందరూ పక్కవాడి మీద పోలీసింగ్ చేస్తూనే ఉంటారు. నేను కొత్తగా చెప్తాను అనుకోకండి, ఇది జరిగేదే. చాలా అంశాలను అబ్జర్వ్ చేస్తుంటారు. పర్టికులర్గా మన క్యారెక్టర్ని, మన యొక్క వర్క్ పట్ల మన నిబద్ధతని, మన సిన్సియారిటీని, మన హార్డ్ వర్క్ని మాత్రం సినిమా ఇండస్ట్రీలో తప్పకుండా గుర్తిస్తారు, తప్పకుండా అబ్జర్వ్ చేస్తారు కూడా. తొక్కేయటం అంటే ఏం లేదండి, మిమ్మల్ని మీరే తొక్కుకుంటారు, మిమ్మల్ని మీరే డెవలప్ చేసుకుంటారు. ముందు పక్కవాడి మీద నెపం వేసే ముందు మనం కరెక్ట్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. నేను ఈ సందర్భంగా ఏదైనా ఒక మాట మాట్లాడేటప్పుడు కానీ, ఒక పని చేసేటప్పుడు కానీ, లేదా ఒక వీడియో తీసేటప్పుడు, లేదా ఒక లుక్ ఇచ్చేటప్పుడు, లేదా ఒక మనిషిని మనం మాట్లాడేటప్పుడు, ఏ పని చేసినప్పటికీ కూడా ఒక విషయం ఆలోచించాలి.
మనం చదువుకున్న చదువేంటి, మన సంస్కారం ఏంటి, మనం ఎందుకు వచ్చాము, ఏం చేయడానికి వచ్చాము, దీనివల్ల మన కుటుంబానికి కానీ, మన ప్రొఫెషన్కి కానీ, మనం పనిచేసే సంస్థకు కానీ, ఎదుర్కొన్న వ్యక్తులకు కానీ ఎవరికైనా ఇబ్బంది కలుగుతుందా? ఒకవేళ ఇబ్బంది కలిగేటుంటే అది మనం చేయకుండా ఆపేసుకోవాలి. మనమే సెల్ఫ్ కంట్రోల్. ఈ సెల్ఫ్ కంట్రోల్ లేకుండా ఇష్టం వచ్చినట్టు నేను ప్రవర్తిస్తాను, ఏది పడితే అది మాట్లాడతాను, ఏం మాట్లాడకూడదా, నాకు స్వాతంత్రం ఉంది, ఇలా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే ఇక మనం చెప్పక్కర్లేదు, మన లైఫ్ను మనమే నాశనం చేసుకున్నట్టు. ఒక కెమెరా ముందు కానీ లేదా ఒక విషయాన్ని కానీ మాట్లాడేటప్పుడు ఎంత జాగ్రత్త ఉండాలంటే ఒక చిన్న అంశాన్ని చెప్తాను. ఒక ఛానల్ స్టార్ట్ చేస్తున్నప్పుడు ఏటీవీ అనుకుంటాను, ఈ శుభాకాంక్షలు రికార్డ్ చేయడానికి మన సినిమా రైటర్, పాటల రచయిత చంద్రబోస్ గారి దగ్గరికి వెళ్ళాను నేను. ఆయన అడిగాను, సార్ ఒక చిన్న శుభాకాంక్షలు ఏటీవీకి చెప్పండి సార్ అని. ఆయన నాతో మాట్లాడుతూ దాదాపుగా 15-20 నిమిషాలు, ఒక హాఫ్ అన్ అవర్ నాతో స్పెండ్ చేశారు. మాట్లాడుతున్నారు, అదేంటి ఇదేంటి ఛానల్ ఏంటి, ఏమేమి ప్రోగ్రామ్స్ వస్తాయి, ఎలా వస్తాయి, ఏంటి అనటం, నేనేంటి ఆయన ఏంటి అని మాట్లాడుకుంటూ ఒక పావు గంట 20 నిమిషాలు టైం తీసుకున్నాడు ఆయన. చాలా సింపుల్గా చెప్పేయచ్చు శుభాకాంక్షలు, కానీ చెప్పలేదు. ఆయన టైం తీసుకుని జాగ్రత్తగా క్యాలిక్యులేటివ్గా ఏం మాట్లాడాలి చెప్పాడు. ఎందుకంటే ఆయన చెప్పిన మాట ఒకటే, నేను చెప్పేది రికార్డ్ అవుతుంది సార్, కొన్ని 100 మంది 1000 మంది చూస్తారు. అప్పుడు అనుకున్నాను మనసులో, హీజ్ నాట్ ఏ కామన్ మ్యాన్, హీజ్ అ రైటర్, పాపులర్ రైటర్. ఆయన నుంచి భాష కానీ, ఎక్స్ప్రెషన్ కానీ, చెప్పేటువంటి విషయం కానీ అదే స్టాండర్డ్ని ఆలోచిస్తారు. స్టాండర్డ్ అనే మాట వాడాను. ఇక్కడ స్టాండర్డ్ అనే మాట, ఈ స్టాండర్డ్ అంటే నీ వర్క్ స్టాండర్డ్ కానీ, నీకెంత కెపాసిటీ ఉంది, నువ్వు ఎట్లాంటి వాడు అని చెప్పడానికి ఎవరు నిర్ణయిస్తారు? నువ్వే నిర్ణయించుకోవాలి. నీ యాక్టివిటీ ద్వారా, నీ క్రియేటివిటీ ద్వారా, నీ సిన్సియారిటీ ద్వారా నీకు నువ్వు ఒక బెంచ్ మార్క్ని క్రియేట్ చేసుకోవాలి. నీకు నువ్వే క్రియేట్ చేసుకోవాలి. అక్కడ స్పేస్ ఉంది, దానిలోకి దూరేవు, నీకు నువ్వు నిరూపించుకోవాలి. నువ్వు నిరూపించుకోవటమే సినిమా ఇండస్ట్రీలో సక్సెస్. మీడియా బాగా డెవలప్ అయిన తర్వాత, సోషల్ మీడియా బాగా డెవలప్ అయిన తర్వాత ప్రతి వ్యక్తి కూడా ఆలోచించి జాగ్రత్తగా మాట్లాడటం నేర్చుకోకపోతే మీరు ఎంత గొప్ప స్థితికి వెళ్ళినా సరే పనిష్మెంట్లు ఇంతకన్నా దారుణంగా ఉంటాయి. కాబట్టి డిసిప్లిన్గా ఉండటం, ఏ పని మీద వచ్చామో ఆ పని మీద జాగ్రత్తగా కాన్సన్ట్రేట్ చేయటం, ఎదుటి వ్యక్తులతో, ఇది చాలా ఇంపార్టెంట్ అండి, ప్రతి ఫీల్డ్లో కూడా ఉంటుంది. ప్రతి వ్యక్తికి కూడా ఒక గౌరవం ఉంటుంది. అలాగే ప్రతి వ్యక్తికి ఉండకూడదు ఒకటి ఉంది, అది కూడా ఉంటుంది, ఈగో. ప్రతి వ్యక్తికి ఈగో కూడా ఉంటుందండి. మీరు అనుకుంటారు మామూలు మనకే ఉంటుందని, రోడ్డు సైడ్న పాపం అడుక్కునేవాడికి కూడా ఈగో ఉంటుందండి. అదే పూరి జగన్నాథ్ ఒక సినిమాలో అడుక్కునే వాళ్ళని ఒక ₹10 ఇట్లా వేసి పండగ చేసుకుంటాడు, అనగానే ఎవడు అడిగాడు రా అని అంటాడు. చూడండి, ఆయనకు కూడా ఈగో ఉంది. ఆ ఈగోని దానిలో చూపించాడు, అద్భుతంగా ఉంది ఆ సీన్. ప్రతి వ్యక్తికి గౌరవం ఎట్లా ఉంటుందో ఈగో కూడా ఉంటుంది. గౌరవాన్ని భంగం కలిగించకూడదు, ఈగోని టచ్ చేయకూడదు. ఈగోనే మ్యాటర్ రాకూడదు, ఎదుటివాడి గౌరవాన్ని భంగం కలిగించకూడదు. అది ఆడైనా మగైనా ఎవరైనా సరే. ఇలా గనక ఉన్నట్టయితే ఈ ఇండస్ట్రీలోనే కాదు, ఏ ఇండస్ట్రీలోనే సరే మనం సక్సెస్ని సాధించవచ్చు. నేను చెప్పిన విషయాలు జాగ్రత్తగా ఆలోచిస్తున్నారు అనుకుంటున్నాను. సినిమా సంగతులు చెప్పకుండా ఇదంతా చెప్తున్నాడు అనుకోకండి. ఇండస్ట్రీలోకి రావాలంటే ముందు డిసిప్లిన్ కావాలండి, ముందు మంచి టెక్నీషియన్ కావాలంటే ఒక మంచి మనిషి అయి ఉండాలి. అది నా సిద్ధాంతం. ఇలా జరగకుండా ఉండాలి అంటే మనం ఏం చేయాలి? పక్కా ప్రొఫెషనల్గా ఉండటం నేర్చుకోవాలి. ఈ వృత్తిలోకి వచ్చాం మనం. ఇక్కడ ఏ పని మీద వచ్చాం? ఒక రైటింగ్ స్కిల్ డెవలప్ చేసుకుందామని వచ్చాం, లేదా రైటింగ్ స్కిల్ చూపించుకుందామని వచ్చాం. మీ పని మీదే మీరు కాన్సన్ట్రేట్ చేయండి, వేరే విషయాలు పట్టించుకోబోకండి. సినిమా ఇండస్ట్రీలో ఇక్కడ రకరకాలైనటువంటి వ్యామోహాలు ఉంటాయి, ప్రలోభాలు ఉంటాయి. తొందరగా బాగుపడటానికి ఎంత అవకాశం ఉందో తొందరగా చెడిపోవటానికి కూడా అవకాశం ఉంది. అందుకోసం నేను అంటానంటే మన పని, మన మనీ, దాని ద్వారా వచ్చే మనీ, పని ఈజ్ ఈక్వల్ టు మనీ, ఈ రెండింటి మీదే కాన్సన్ట్రేట్ చేయండి. నేను చాలా సందర్భాల్లో, కొన్ని సందర్భాల్లో నేను ఇండస్ట్రీలో పనిచేస్తున్నప్పుడు కొన్ని ఇట్లా సరదాగా అందరూ అంటుంటే, బాసలు వెళ్దాం రాగురు సాయంత్రం, పని కోసం వచ్చాను, మనీ మిగతావని నేను అరేంజ్ చేసుకుంటాను, నువ్వు నాకు చెప్పక్కర్లేదు. ఐ హ్యావ్ మై ఓన్ ప్రైవేట్ లైఫ్. కాబట్టి నాకు వద్దు ఇవన్నీ కూడా. పని ఇచ్చావు బాస్,
మనీ ఇస్తే చాలు నమస్కారం, ఇంత క్యాలిక్యులేటివ్గా ఉండాలి. అప్పుడే మన ఎవరు వేలెత్తి చూపించలేరు. మిగతా ఇండస్ట్రీలో లాగా కాదు ఇది. హార్డ్ వర్క్, అక్కడ 100% చేస్తే సరిపోతుంది. ఇక్కడ 100% కాదు, 120% చేయాలి. అట్ ద సేమ్ టైం మంచి క్యారెక్టర్ ఉండాలి. అంతేకాదు అణుకో ఉండాలి. ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండాలి. ఎదిగిన కొద్దీ ఒదిగి ఎవరైతే ఉంటారో వాళ్ళే ఇక్కడ డెవలప్ అవుతారు. కొద్దిగా అట్లా సక్సెస్ రాగానే అలా తలా ఎగరేసి ఇష్టానికి మాట్లాడే వాళ్ళని సినిమా ఇండస్ట్రీ ఏం అక్కర్లేదు, అలా 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 తెరబొరుగైపోతారు. ముఖ్యంగా 2 విషయాలు మాత్రం ఇక్కడ చాలా ఇబ్బంది పెడతాయి. ఒకటి మందు, రెండోది మగువ. ఈ 2 కూడా చాలా ఇబ్బంది పెడతాయి, ప్రలోభ పెడతాయి. చాలా సరదాగా అంటే ఈజీగా అవైలబిలిటీ ఉండేటువంటి అవకాశం ఉన్నటువంటి ఇండస్ట్రీగా చెప్పుకుంటూ ఉంటారు జనాలు. ఉండవచ్చు నిజం కూడా. ఈ రెండిటికి కొద్దిగా దూరంగా ఉన్నట్లయితే సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ సాధించవచ్చు. నేను ఇన్ని సంవత్సరాలు చూసిన అనుభవంతో చెప్తున్నాను. మీ దగ్గర అపారమైన టాలెంట్ ఉంటే మీ దగ్గర చిన్న పొరపాటున్నా భరిస్తారు. కానీ మీ దగ్గర ఏమీ లేకుండా ఇష్టం వచ్చినట్టు యాటిట్యూడ్ చూపిస్తే ఇంటికి పంపిస్తారు. కాబట్టి ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, మనకి టాలెంట్ ఉండటంతో పాటుగా డిసిప్లిన్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్. టైం మేనేజ్మెంట్, వర్క్ మీద కాన్సన్ట్రేషనే కదా, ప్రేమ, ప్యాషన్, పిచ్చి అలా ఉన్నప్పుడే ఈ సినిమా ఇండస్ట్రీలో మనం డెవలప్ అవుతాం. ఈ విషయాలని గుర్తుపెట్టుకొని ఇంత డిమాండ్ చేస్తుంది ఇండస్ట్రీ డిసిప్లిన్ని. బయట 100% అయితే 120% ఇక్కడ డిసిప్లిన్ని డిమాండ్ చేస్తుంది ఫిలిం ఇండస్ట్రీ అని తెలుసుకొని రావడానికి ప్రయత్నించండి. ఏదో సరదాగా వద్దాం, ఒక ప్రయత్నం చేద్దాం అని మాత్రం సినిమా ఇండస్ట్రీకి రావద్దు. అలాంటి అవకాశాలు ఇక్కడ లేవు. ఎవరైనా ఒకళ్ళో ఇద్దరు అట్లా గవక్కన అట్లా స్టార్స్ అయిపోయిన వాళ్ళు ఉంటే ఉండొచ్చేమో కాక, కానీ నేను 95% పీపుల్ యొక్క స్ట్రగుల్ని, కష్టాన్ని ప్రతి నటుడు, ఇప్పుడు నేను చెప్పినట్టు ఇందాక మనం ఎపిసోడ్ బిగినింగ్లో చెప్పుకున్న వాళ్ళు అందరూ కూడా చాలా బిగినింగ్ స్టేజ్ నుంచి మెట్టు మీద మెట్టు అలా 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 ఎదుగుతూ వచ్చిన వాళ్ళే. అందుకే నేను అంటాను, దయచేసి మీరు రావాలనుకుంటే, ఇండస్ట్రీలోకి రావాలనుకుంటే డే 1 నుంచే మీకంటూ ఒక డిసిప్లిన్ని, మీకంటూ ఒక టైం మేనేజ్మెంట్ని, నిత్యం మీ క్రియేటివిటీని డెవలప్ చేసుకుంటూ ముందుకెళ్ళటం అనేటువంటి ఒక సాధనని కనుక మీరు పెట్టుకున్నట్టయితే సినిమా ఇండస్ట్రీలో మీరు లెజెండ్గా మారచ్చు, సక్సెస్ని సాధించవచ్చు, డబ్బుని, పేరుని అన్నీ సాధించవచ్చు. ఇవన్నీ ఉంటే అది సులభం. నేను చెప్పేది మీరు అర్థం చేసుకున్నారనుకుంటాను. మరొక కొత్త అంశంతో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు నమస్కారం.